శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టునా అంటారు. అట్లాగే తిరుమల వెంకన్న సన్నిధిలో నా దృష్టిలో అయితే మాత్రం భగవంతుడి ఆలోచన లేకుండా ఏది జరగదు. చంద్రబాబు గారి ద్వారా ఏదైనా చేయించాలనుకుంటున్నారా, లేకపోతే హిందువులకి ఒక అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నారా? లడ్డూ వివాదం మాత్రం దేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ చర్చించుకునేటటువంటి పరిస్థితి సందర్భం రావడం ద్వారా ఏదో పరిష్కారం ఆశిస్తున్నారు భగవంతుడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇష్యూ జరిగిందంటే ఆ టైంలోనే ప్రక్షాళన జరుగుతుంది. విడి రోజుల్లో మనం 1 చేసాం, 2 చేసాం, 3 చేసామని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి టాపిక్స్ వచ్చినాయి. జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక మండలి ఉండాలన్నటువంటిది వచ్చింది. అట్లాగే దీని మీద ధర్మాచార్యులతో ఒక సలహా కమిటీ ఉండాలని వచ్చింది. అట్లాగే గోశాలలు ఎందుకు పెద్ద ఎత్తున పెట్టకూడదు తిరుమల తిరుపతి దేవస్థానం అని వచ్చింది. గోశాలలతో పాటుగా అప్పుడు వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నటువంటి పాయింట్ వచ్చింది. అంటే ఇన్ని రకాలు వచ్చినాయి. కాబట్టి భగవంతుడు సంకల్పం ఏదో ఉంది, అది రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేయిస్తుందని భావిద్దాం.